రైట్, నమస్తే. 1.5 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నాడు. తన దగ్గర నుంచి కూడా కొంత డబ్బు తీసుకున్నాడు. కొంత అంటే లక్షల్లో తీసుకున్నట్లుగా బాధితురాలు చెబుతున్నారు. మరి అతనికి ఆల్రెడీ పెళ్ళయిందట. ఈ రిలేషన్షిప్ 1.5 ఇయర్ సజావుగా నడిచింది. అటు తర్వాత ఏవేవో విలాస వస్తువులు, ఏవేవో విలాస యాత్రలు, విదేశ యాత్రలు తీసుకువెళ్తాను, నీకు సెటిల్మెంట్ చేస్తాను, నిన్ను నేను సెకండ్ వైఫ్గా తీసుకుంటాను అంటూ కూడా చెప్పిన విషయం ఇది. తీరా మొహం చాటేశాడు. తన దగ్గర ఉన్న డబ్బులు కానీ, తన దగ్గర ఉన్న గోల్డ్ కానీ దోచుకున్నాడు ఆ ఘనుడు. మరి ఈ క్రమంలో ఇటీవల కాలంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా తన యొక్క ఆవేదనను వినిపించింది ఆ యువతి. ఇక పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారట. అటు తర్వాత నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణ చేస్తుంది ఆ యువతి. అదేవిధంగా మరి ఇతను తన దగ్గర నుంచి ఏం కావాలి అంటే, తనకి ఏం కావాలి, ఆ యువత అసలు ఏం కోరుకుంటుంది అనే విషయాన్ని పంచుకునేందుకు ఆంధ్రప్రభ ఛానల్ను ఆశ్రయించడం జరిగింది. ముందుగా ఒకసారి పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. అసలు ఏం జరిగింది ఎపిసోడ్ అంతా ఒకసారి ప్రేక్షకులకు తెలియచేయండి. ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్. నేను ఒక ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం సార్. తన ఒక కామన్ ఫ్రెండ్ త్రూ నాకు పరిచయం అయిండు, నితిన్ కుమార్ కామిని అని. సో నా ఎంట పడ్డడం జరిగింది, నన్ను ప్రపోజ్ చేసిండు. ఎంట పడి జరిగినాక నన్ను రిలేషన్షిప్లో ఉండాలి అని ఫోర్స్ చేస్తే నేను ఒక కండిషన్ పెట్టాను. నాకు యూఎస్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి, నేను ఇలాంటివన్నీ చేసుకోను అనేసరికి ఈ సే దట్ నాకు యూఎస్లో బిజినెస్ ఉన్నాయి, నాతో రావడం ఈజీగా అయిపోతుంది, నేను తీసుకెళ్తానని మాట ఇచ్చిండు, నన్ను ప్రామిస్ చేసిండు యూఎస్ తీసుకెళ్తా. ఒక 6 months తర్వాత రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక నా వైఫ్ని కన్విన్స్ చేసి నేను మ్యారేజ్కి కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఫ్యామిలీని అని తను నాకు ఇలాంటి చాలా చాలా ప్రామిస్ చేసిండు. తర్వాత నేను ఒప్పుకున్నాను, అందరిలాగా నమ్మాను. నేను సరే యూఎస్ వెళ్ళి నేను వర్క్ చేద్దామని, నాది క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేద్దామని ప్లాన్ ఉండే. సో ఐ వాంటెడ్ టు వర్క్. నాకు ఈజీ మనీ వద్దు, నేను వర్క్ చేసుకోవాలా, నా లైఫ్లో ఏదైనా యాడ్ అవుతుందేమో, ఏదైనా సపోర్ట్ దొరుకుతుందని నేను ఇది చేసా. కానీ తన ఉద్దేశం ఎప్పటికే లేకుంటే నాకు లైఫ్ ఇవ్వాలి, లేకపోతే నాకు సెటిల్ చేయాలి అని లేదు, లేకపోతే ఏందో నాకు తెలియదు. బట్ నేను నమ్మాను, నేను చాలా లాయల్గా జునూన్గా ఉన్నంతసేపు తనతోనే కమిటెడ్. సో తను నాకు ఇలాంటి ప్రామిసెస్ చేసి నాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను పని చేశాను, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, తర్వాత నాకు యూఎస్లో ఆల్రెడీ బిజినెస్ ఉంది, రంజిత్ అని ఒక యూఎస్లో బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు అని చెప్పిండు. సో నేను నమ్మి ఇంకా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత అప్పటికే నేను అన్నాను, నాకు బిజినెస్ చేసుకోవాలి, ఇక్కడైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మధ్యలో నాకు ఇది వచ్చాయి, మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, ఆగిపోయింది. తర్వాత నా లైఫ్ ఏంది, నా ప్లాట్ఫామ్ ఏంది చెప్పాలి కదా, నువ్వు ఏంది, నా లైఫ్ ఏంది, వాట్ ఈస్ మై లైఫ్ అని చిన్న గొడవలు వస్తూ ఉండేది మా మధ్యలో. సో అప్పటికే చదువుకున్నాం అది ఇది అని. నేను దుబాయ్లో ఇప్పుడు వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఇది చెప్పి నన్ను మ్యానిపులేట్ చేసి ఇంకా డేస్ ఇట్లా సాగుతూ ఉన్నాయి. సో సాగుతూ ఉన్నాక చాలాసారి గొడవలు వచ్చాయి. మామూలు మా పేరెంట్స్తో ఇంట్లో కూడా ఫోన్ చేయడం, మాటకి వాటకి. హీ విల్ బి యాక్ట్ లైక్ ఎ హస్బెండ్ అనమాట. అది బిట్వీన్ ద 4 గోడ మధ్యలో, ఒక 4 గోడ మధ్యలోనే తను యాక్ట్ చేసేది. ఏంది, నా ఫోన్ చెక్ చేయడాలి కానీ, నన్ను ఒక్కసారి ఫోన్ చేస్తే నెక్స్ట్ ఎత్తకుంటే ఏం చేస్తున్నావు అని, లైక్ హీల్ యాక్ట్ లైక్ ఎ హస్బెండ్. తను నాకు ఆఫీషియల్లీ మ్యారేజ్ చేసుకోలేదు, ఏమీ లేదు, నన్ను కొట్టడం కానీ, నన్ను అబ్యూజ్ చేయడం కానీ, నా క్యారెక్టర్ గురించి నా క్యారెక్టర్ జడ్జ్ చేయడం కానీ, నువ్వు ఎలా నన్ను కలిసావు అనడం కానీ, నా పాస్ట్ గురించి మాట్లాడడం కానీ. సో నేనేమంటుందంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ తనే అన్నాడు నాకు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు నుంచి నాకు సంబంధం లేదు. సో నేను అడిగాను, నీకు 40 years తర్వాత నీకు బయట ఎందుకు లవ్ అయింది, నీకు బయట రావాల్సిన అవసరం ఏముంది అని నేను తనకి అడిగాను. ఎవరిని, నితిన్ని అడిగాను. సో అడిగితే తను ఏం చెప్పారు, నాది కమిటెడ్ మ్యారేజ్, ఏదో క్లాస్మేట్, అప్పుడు మాట ఇచ్చాను కాబట్టి మ్యారేజ్ చేసుకున్నా, ఇప్పుడు నాకు లవ్ లేదు నా వైఫ్తో అన్నాడు. నాకు లవ్ లేదు నా వైఫ్తోనే, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ, నీ హెయిర్ చూసి ఐ జస్ట్ లాస్ట్ యూ అని ఇలాంటి మాటలు చెప్పిండు. మాయా మాటలు బేసిక్గా చెప్తారు కదా. బట్ దాట్ టైం నాకు తెలియలే ఇది అయిపోతుందని, ఇంతవరకు వస్తుందని నాకు తెలియదు. సగం నా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది ఇందులో.
డ్యామేజ్ అయ్యాక ఫిజికలీ వాడుకొని నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో ప్రెగ్నెంట్ అయ్యాను, అటెన్షన్ ఇవ్వకుంటే ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు, ఇంకా ఎవరికైనా చూస్తున్నావా? సో ఐ గివ్ 100% సార్. నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఐ గివ్ 100%. ఐ యూస్ టు కుక్, అన్నీ చేశాను, నేనేం చేయాలో అన్నీ చేశాను. ఇన్ఫాక్ట్ నా లైఫ్ చేంజ్ చేసుకున్నాను, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. తనకి ఇట్లాంటి వెస్ట్రన్ క్లోత్స్ వేసుకుంటే నచ్చదు. సో ఐఎమ్ ట్రయింగ్ టు బీ అన్ అ మ్యారీడ్ ఉమెన్. లైక్ తను అనేవాడు ఏమని, నువ్వు పెళ్ళి అయిన వాళ్ళలాగా ఉండు, పెళ్ళి అయిన వాళ్ళలాగా ఉండు. సో నేను అన్నీ చేశాను జస్ట్ బికాస్ తనకు ఒక మాట ఇచ్చాను కాబట్టి. అండ్ నేను ఇక్కడ ఛానల్ వరకు వచ్చాను, మీడియాకి వచ్చానంటే ఇది వాస్తవం. నేను ఉన్నదే వాస్తవం, నేను కమిట్మెంట్ ఇచ్చింది వాస్తవం. తన పెళ్ళి అయిందని చెప్పిండు, బట్ ఐ థాట్ లైక్ తన నాకు ఏదైనా మోరల్ సపోర్ట్ చేస్తాను. డబ్బులు ఎప్పటికే మ్యాటర్ లేకుండే నాకు. సో నేను తనకి 10 lakhs ఇచ్చాను. అది ఏంది మళ్ళీ మాకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి వస్తేలే అని, సరే తనే కదా దగ్గరే ఉంటాడని నేను ఇచ్చాను. ఆ డబ్బుల కోసం కూడా ఒక 2-3 times మా మధ్యలో గొడవలు అయినాయి. పని ఇట్స్ ఓకే అన్న, నేను సదిరిపోయినా అయినాయి. సో ఇంకా చిన్న చిన్న షాపింగ్లు, రెంట్ కట్టి తిండి పెడితే అది రిలేషన్షిపా సార్? జస్ట్ లెట్ మీ నో. రెంట్ కట్టి, ఆ రెంట్ వచ్చేసి ఒక 12,000-13,000 గ్రాసరీ ఆర్డర్ చేసి రెంట్ కట్టి, ఏదో సెలూన్కి చిన్న చిన్న ఖర్చులు ఇచ్చి, నేను నీకు చూస్తున్నాను, నేను నీకు లైఫ్ ఇస్తున్నాను, అలాంటి మాటలు వచ్చాయి ఆ అబ్బాయి నుంచి. సో నేను బయటికి వచ్చాక వాళ్ళిద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా చేయడాలు, నేను చచ్చిపోతా వాళ్ళు చచ్చిపోతారు. నేను ఫోన్ చేసి ఆమెకు చెప్పా ఏమని, అమ్మ ఇట్లా 1.5 year నుంచి నీ మొగుడు నాతోనే ఉన్నాడు, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు తను, ఇక్కడ ఇదేమైనా హోటలా, నా ఇల్లు ఏమైనా హోటల్ కాదు కదా, ఉంటే ప్రాపర్గా ఉండాలి. నా డిమాండ్ ఎప్పటికే ఏముండేది సార్, ఉంటే నువ్వు ప్రాపర్గా ఉండు. యూ వాంట్ టు ప్లే ద హస్బెండ్ రోల్, యూ జస్ట్ ప్రో ఇట్ ప్రాపర్ వే. లేకపోతే నా లైఫ్లో కమాండింగ్ డిమాండింగ్, నన్ను కొట్టడాలు, నన్ను జడ్జ్ చేయడాలు, నువ్వు అది ఇది నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు దేనికి ఫిట్ రావు అని ఇలాంటి మాటలు తను అనేవాడు. అంటే జస్ట్ నా ముంగటే మాట్లాడేవాళ్ళు, పోయి మార్కెట్లో మాట్లాడాలంటే మాట్లాడలేను. జస్ట్ బికాజ్ నేను ఆడపిల్లాను కాబట్టి నాకు అది ఇది నాకు ఇవే ఉన్నాయి అది. తన బిజినెస్ ఏం చేస్తాడు ఎంతవరకు నాకు క్లూ ఉండే, చిన్నగా, పెద్దగా ఏం క్లూ లేకుంటే. ఈవెన్ నేనేం అడగలేదు, నేను కూడా అడగలేదు నువ్వు బిజినెస్ ఏంటి అని, నేను అంత డెప్త్గా ఏం అడగలేదు సార్. సో హీ కాల్ దాట్, నువ్వు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినావు, నా పిల్లల్ని డిస్టర్బ్ చేసినావు, ఇక్కడ నా దగ్గర వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఫిజికల్గా వాడుకొని, నన్ను మెంటలీ వాడుకొని, నన్ను ఒక పని మనిషిలాగా వాడుకొని, ఇప్పుడు వాడు బయటికి వచ్చాక నేను అన్నీ వదిలేసి బయటికి వచ్చాక తనే నాకు వచ్చి పబ్లిక్ ప్లేస్లో నా జిమ్కి వచ్చి అడగకుండా, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు హలో హాయ్ ఎందుకు అంటున్నావు ఫ్రెండ్స్తో, నేను బయటికి వచ్చాక నేను ఏదైనా చేస్తా, నీకు సంబంధం లేదు, దట్ ఈజ్ మై లైఫ్ అని. ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి నా లైఫ్ మీద? నేను బయటికి వచ్చాక, రిలేషన్షిప్లో ఉన్నాక నువ్వు నాకు ఏ సెక్యూరిటీ ఇవ్వలే, నువ్వు నాకు ఒక ట్రస్ట్ ఇచ్చేయలే, ఒక లేన్ ఇవ్వలే, సో దట్ నేను నీతో ఉండిపోవాలి అని. యాక్చువల్గా రిలేషన్షిప్ అనేది ఇల్లీగల్ అని మీకు తెలుసా? అవును. మరి ఎలా కనెక్ట్ అయ్యారు అంతటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే నేను నాది డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది సార్. ఓకే. యా. సో కనెక్ట్ అయిందంటే తను అలా చెప్పిండు నాకు, వర్డ్స్ ఇచ్చింది తను అలా. దాదాపు ఒక 1 year రిలేషన్షిప్ బాగానే ఉండే, ఇవన్నీ లీగల్ కాదు. తను నాకు ఏమన్నాడు, నేను మ్యారేజ్ చేసుకుంటా, యూ ఫిక్స్ విత్ మీ అని అన్నాడు. సో నా ఉద్దేశం ఏముండే, తన లైఫ్ హార్డ్ చేయాలని లేకుండే సార్. ఇది ఇల్లీగలే నాకు తెలుసు, బట్ నేను నమ్మాను. నేను చేసిన తప్పు ఏంటంటే సార్, నేను నమ్మాను బ్లండ్గా. సో ఇది ఆ తర్వాత మా పేరెంట్స్ ఇంటికి, అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఇంట్లో కూడా తెలుసు. మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళ? కలిసి వెళ్ళేవాడు తనే. మీ పేరెంట్స్ ఏమనేవాళ్ళు? మా పేరెంట్స్ ఏమన్నారు, చెప్తా నేను రిలేషన్షిప్లో ఉన్నానని మా పేరెంట్స్కి కూడా తెలుసు. మేబీ నేను చెప్పి పెట్టాను, నేను యూఎస్కి వెళ్తాను, తనతోనే యూఎస్ వెళ్తున్నానని నేను చెప్పి, అప్పుడే ఆ తర్వాత నేను రిలేషన్షిప్కి ఒప్పుకున్నాను. తన దగ్గర కార్ ఉంది, హీస్ గాట్ హీస్ కార్, బట్ ఆల్వేస్ విత్ హిమ్. నాకు అనేది ఏమీ లేకుంటే, నేను బయటికి వెళ్ళాలంటే తనే డ్రాప్ చేయాలి, లేకపోతే నేను క్యాబ్లోనో ఆటోలోనో వెళ్ళాలి. సో హీ కాల్ దట్ ఈజ్ అ లైఫ్ స్టైల్. తన ఏదో చుడిదార్ వేసుకొని పూజలు చేసుకుంటా, వంటలు చేసుకుంటా లైఫ్ స్టైల్ చేయిందా? నాకు మేజర్ అనేది ఏమీ చేయలేదు, చిన్న చిన్న గిఫ్ట్లు తప్ప. ఆ చుడిదార్ వేసుకొని, ఆ జిమ్కి వెళ్ళి, ఆ జిమ్ చేసుకొని, అదే నేను ఇంతకు ముందు కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను. సో తన నా మీద ఆరోపణ చేస్తున్నాడు ఏమని, నేను వచ్చి నుంచి బాగుపడ్డావు. అది నా దృష్టిలో ఏమీ లేదు, ఉల్టా నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది సార్. ఇన్ఫ్యాక్ట్ సే ఈ మధ్యలో చాలా గొడవలు అయ్యేది. ఏమని, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు అనేసరికి తన నా క్యారెక్టర్ మీద మాట్లాడడానికి స్టార్ట్ చేసేది. అంటే సస్పెక్ట్ ఎందుకు చేశాడు క్యారెక్టర్ మీది? ఎందుకు చేశారంటే, నువ్వు ఇంకా ఎవరికైనా చూస్తున్నావా, ఇంకా చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎవరికైనా పటాయించాలా నువ్వు,
ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే నీకు? ఓవరాల్గా అన్నాడా, లేకపోతే ఒక నీ వాట్సాప్ చాట్స్ కానీ, లేకపోతే నీ మెయిల్ ఈ మెసేజెస్ అటువంటి ఎప్పుడైనా చూసాడా, చూసి అట్లా అన్నాడా? లేదు, అటువంటి ఏం చూడలేదు. నా ఒక ఫ్రెండ్ ఉండేది ఆ అమ్మాయి. తను నాకు సిస్టర్ లాగా సపోర్ట్ చేసింది. సో, తన మాట విని నేను తనతో ఏం ఉండలేదు. బట్ నీ లైఫ్ ఏంది? అసలు ప్లాన్ ఏంది? నువ్వు ఎందుకున్నావు తనతోనే? అంటే నువ్వు ఫ్రెండ్స్ మాటలు విని నువ్వు నాతో కొట్లాట చేస్తున్నావు. నాకు ఇన్స్టెంటే కావాలా నీకు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే. సో, నేనేమన్నానంటే వాట్సాప్ చాట్ ఏం చూడలేదు. నేను తనతో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ లాయల్. ఐ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ లాయల్ అండ్ వెరీ కమిటెడ్. సో, ఈవెన్ దో తనకి మధ్యలో డౌట్ వచ్చింది. తన ఒక 4 days నాతో ఉన్నా అంటే 5th day వాళ్ళ వైఫ్ దగ్గర వెళ్ళేది, వాళ్ళ ఫ్యామిలీకి చూడడానికి వెళ్ళేది. అప్పుడు తను ఏం చేస్తాడనేది నాకు తెలుసా? బట్ ఐ ట్రస్ట్ హిమ్. ఆ ప్లేస్ అయితే నాకు లేకుండే. అదర్ నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలైనా, ఎవరితోనో పక్క ఒక ఫ్రెండ్స్తో మాట్లాడాలైనా, అలాంటి ప్లేస్ తను నాకు ఎప్పుడు ఇవ్వలేదు. సో కాల్డ్ అది రిలేషన్ అన్నారు. అది ఒక జైల్ లాగా సంథింగ్. ఐ ఫీల్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హీస్ బిహేవియర్, సర్టన్ బిహేవియర్ నాకు నచ్చదు. ఇంటికి ఎరా పోసుకోవద్దు, ఈవినింగ్ బయటికి వెళ్ళవద్దు. అదేదో నీ పిల్లంని చెప్పుకో. కమాన్, నేను ఇదే అనేది. అదేదో నీ పిల్లంని చెప్పుకో, నన్ను ఎందుకు చెప్తున్నావు? అయినా తనను డిమాండింగ్ చేసి అన్నీ తను చూపించుకున్నాడు. ఏమని? ఏదో రెంట్ కట్టి తిండి పెట్టేస్తే ఐఎమ్ బికమ్ హస్బెండ్ అని మా వాళ్ళకి చూపించుకున్నాడు, పక్క వాళ్ళని చూపించుకున్నాడు. తర్వాత 6 months నేను ఒక్కదానే ఉన్నాను. వాళ్ళ వైఫ్కి ఏ రోజైతే నేను ఫోన్ చేసి చెప్పానో ఇక్కడ ఉన్నాడు అంటే, వాడు ఇంట్లో ఫిక్స్ చేస్తున్నాడు ఇల్లు, ఇంకా కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. నేను చాలా పతివర్తని, మళ్ళీ ఇక్కడ నన్ను కూడా మేనేజ్ చేస్తున్నాడు. నేను అన్నీ సెట్ చేసేస్తాను. అప్పటికి నాకు ఫ్లాట్ దొరకక, ఎవ్వరు సపోర్ట్ లేక నేను అక్కడే ఆ ఫ్లాట్లోనే ఉన్నాను. బట్ తన రాకేసరికి మా వాచ్మ్యాన్, మా ఓనర్ అడుగుతున్నారు, మీ ఆయన రాలేదా అని. సో నాకు ఆ గిల్ట్ ఫీల్ అయింది. సో నేను ఫ్లాట్ అన్నీ ఖాళీ చేసుకొని ఫస్ట్ నేను ఇసుగూడకు షిఫ్ట్ అయ్యాను. నాకు ఫ్లాట్ దొరకక. ఓకే. సో నాకు ఫ్లాట్ దొరకక, ఈవెన్ దో ప్యాకర్స్ వాళ్ళతో మాట్లాడినా, ఆ కాల్ డీటెయిల్స్ చెప్పి తీసుకొని, తన కాల్ డీటెయిల్స్ కూడా తీసి అందరికీ మాట్లాడి నా గురించి తప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడారు. మీరు ఉండే ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ అసోసియేషన్కి ఎవరు ఉంటారు కదా ప్రెసిడెంట్, లైక్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా, అతను ఎవరు వస్తున్నాడు పోతున్నాడు మీ హస్బెండ్ అని అడిగారా ఎప్పుడన్నా? అడిగారు, ఓనర్తో కూడా తను మాట్లాడేవాడు, వాచ్మ్యాన్తో మాట్లాడేవాళ్ళు. చెప్తున్నాను కదా, తన మొత్తంకి హస్బెండ్ రోల్ తను పెట్టుకున్నాడు. మొత్తానికి జస్ట్ అది 4 గోడ మధ్యలోనే అపార్ట్మెంట్. వన్స్ అపార్ట్మెంట్ క్రాస్ అయిందా, వన్స్ తన మార్కెట్కి వెళ్ళిందా, నా పని అయిపోయింది, చేతులు కడుక్కున్నట్ల అయిపోయింది కదా. వన్స్ అపార్ట్మెంట్కి వచ్చాడు, అగైన్ హీ స్టార్ట్ యాక్టింగ్ లైక్ ఎ హస్బెండ్. అక్కడ వెళ్ళాక హీఈస్ యాక్టింగ్ లైక్ ఎ ఫాదర్. అది ఏముందో నాకు తెలియదు అక్కడ వెళ్ళాక. సో మొత్తానికి ఏంటంటే నేను చీట్ అయ్యాను, నన్ను చీట్ చేసిండు. అది ఫైనాన్షియలీ, ఇమోషనలీ. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎప్పుడైతే నేను ఇంట్రడ్యూస్ అయ్యానో, ఎప్పుడైతే మేము రిలేషన్షిప్లో ఉన్నానో, పక్క అమ్మాయితో అన్నాడు. నేను ఎల్ఆర్ బుక్ చేశాను, బట్ అది క్యాన్సిల్ అయింది. ఎల్ఆర్ రేంజ్ రోవర్. ఓకే. సో ఎల్ఆర్ రేంజ్ రోవర్ బుక్ చేసేవాడు 12,000 ఫ్లాట్లో ఎందుకుంటాడు? ఆ డౌట్ మీకు రావాలి కదా. ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఆ తర్వాత గొడవలు అయినాయి, నెక్స్ట్ డేనే గొడవలు అయినాయి. నేను చెప్పాను ఐ వాంట్ స్టే ఆల్ అలోన్ అంటే, ఎందుకని నేను సూసైడ్ చేసుకుంటా, లేకపోతే నేను ఏదో చేసుకుంటాను, నన్ను బ్లాక్మెయిల్ జరగడం అయిపోయింది. తర్వాత రిలేషన్షిప్ అలాగే ఉంది. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరి కోసం వెళ్ళాలనుకుంటున్నావు, ఇవన్నీ మాటలు వచ్చేది. సో అదనమాట. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. 2023లో నవంబర్లో నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. దట్ టైం దివాళీ. నాకు అబోర్షన్ అయిపోయింది. బికాజ్ స్ట్రెస్ వల్ల. లైఫ్ ఏంది, నాకు ఏ సెక్యూరిటీ లేదు. అట్లీస్ట్ ఒక పని మనిషికైనా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఫలానా ఇది ఉంది అని. సో నేను నీ దగ్గర ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అని ఐ యూస్ టు ఆస్క్ హిమ్ ద క్వశ్చన్స్. నేను వాడికి అడిగేదాన్ని, ఏంది నా లైఫ్ ఏంది అని. సో ఆ డబ్బులు అయితే తను తీసుకున్నాడు 10 lakhs. ఇది వాస్తవం. 10 lakhs తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, నాకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో నార్మల్గా ఫెస్టివల్స్ ఇలాంటి సరదాగా బయటికి వెళ్ళడం, ఇంకా ట్రిప్స్ అంటారా బయట తనతో నుండి. వాళ్ళ భార్య నా మీద ఆరోపణ చేశారు. ఏమని? నా హస్బెండ్ దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకున్నారు, బయట ఎక్కడ వెళ్ళారంట. అది వెళ్ళేది నేను బిజినెస్ ట్రిప్ మీద, తర్వాత జస్ట్ కంపెనీ పని మనిషి కైండ్ ఆఫ్. ఐ జస్ట్ ఫెల్ లైక్ పని మనిషి కైండ్ ఆఫ్, కాలుతోడానికో లేకపోతే ఏదో వెళ్ళాను. అది జస్ట్ బెంగళూరుకి వెళ్ళాము, ఆ తర్వాత గోవాకి వెళ్ళాం నెక్స్ట్, అంతే. అది రిలేషన్షిప్లో ఏ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లేవు యాజ్ ఫర్ హీ ప్రామిస్ మీ. సో ఎక్స్పెన్సివ్ ఏదో తీసుకున్నదని ఆమె కేసు వేసింది. అది ఫాల్ కేసు నా మీద.
1.5 year తర్వాత ఆమె ఇప్పుడు కేసు వేసింది. 1.5 year వరకు ఈయన ఏం చేస్తున్నాడో ఆవిడకి తెలియదు. ఎక్కడ పిఎస్ అది కేసు వేసింది? గచ్చిబౌలి సార్. మీరు వేశారా? వాళ్ళ ఆవిడ వేసిందా? ఆవిడ వేసింది కేసు ఉప్పలంట. అది అంతా మీనింగ్లెస్ ఎవిడెన్స్. నాదే న్యూడ్ ఫోటో బయట పెట్టారు. నేను పంపించాను తనకి. న్యూడ్ బయట పెట్టారు. ఫోటో మీరు ఎందుకు పంపించారు వాళ్ళకి? ఎందుకంటే నాకు తన లాంజరీ కొనిచ్చాడు. 2024లో లాంజరీ కొనిచ్చాడు. అండ్ హీ ఆస్క్ మీ టు వేర్ దట్స్ లాంజరీ అండ్ సెండ్ ద పిక్చర్. సో మై వేరింగ్ ఐబ్రా ప్యాంటీ అండ్ నేను పంపించాను పిక్చర్. అది సేవ్ చేసుకొని నన్ను చాలాసారి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది. ఆ ఫొటోస్ ఏదైతే ఇప్పుడు నేను బయటికి వచ్చాక వాళ్ళ వైఫ్కి చూపించి ఆ ఫోటో తీసుకెళ్ళి ఉప్పల్ రచ్చకొండ పిఎస్లో ఇచ్చారు. ఏమని, ఈ అమ్మాయి ఈ ఫోటో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. మళ్ళీ ఆవిడ నేను ఆయనకి డ్రగ్స్ ఇచ్చానంట, జబర్దస్తిగా ఫోటోలు తీసుకున్నానంట, ఇలాంటి ఫాల్స్. డ్రగ్స్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు అక్కడ? ఆమె రాసింది. ఆయన అడిక్ట్ లేదు నాకు తెలిసి, అయితే ఎప్పుడు తీసుకోలేదు. లేదు, మేమిద్దరం ఏం లేదు, అలాంటి లేదు. కానీ ఆవిడ రాసింది ఆ కంప్లైంట్లో. ఇది ఉప్పల్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది, డ్రగ్స్ ఇచ్చి ఫోటోలు తీశారని. ఆయన ఏమైనా మహేష్ బాబు నేను ఎంట పడడానికి? షీ మెన్షన్ దాట్ మా హస్బెండ్ ఎంట పడ్డది ఇదే అని. సో వాట్ వాజ్ దేర్? ఏముందా అని నీ ఎంట పడడానికి? నేను అన్నీ వదిలించుకొని బయటికి వెళ్ళాక నువ్వు వచ్చి కొట్టావు. ఆ విషయం నీ పిల్లంకి తెలియదు. ఎక్కడ కొట్టారు? జిమ్లో కొట్టాడు. ఎక్కడ జిమ్? శ్రీరామ్ నగర్, కొండాపూర్. దట్స్ అ క్రేజీ ఫిట్నెస్ జిమ్. యూ జాయిన్? ఐ జాయిన్ రీసెంట్లీ, ఒక 2 days అయింది జాయిన్ అయ్యి. నేను నార్మల్గా చెప్పాను ఇతనికి, నితిన్ అనేవాడికి నేను నార్మల్గా చెప్పాను నేను జిమ్లో ఉన్నాను. ఆ రోజు కూడా ఐ వాజ్ వెరీ లాయల్. నేను జిమ్లో ఉన్నాను, వర్కౌట్ చేస్తున్నాను. ఆ రోజు తను ఏమన్నాడు, నేను యూఎస్లో ఉన్నాను, నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ దొరికింది, సేల్ ప్రాజెక్ట్. ఐఎమ్ లైక్ అ ఫూల్. అది కూడా నేను నమ్మాను. సో ఓకే, దాట్స్ ఓకే అని చెప్పాను. ఆ రోజే నా పాస్పోర్ట్ అప్లికేషన్ అయింది. నేను జిమ్లో ఉన్నానని చెప్తే నన్ను ట్రాప్ చేసి, నన్ను అబద్ధం చెప్పి ట్రాప్ చేసి వచ్చి జిమ్ నుంచి తీసుకెళ్ళి నన్ను కార్లో కొట్టి నా ఫోన్ పాస్పోర్ట్ అడిగిండు. ఫోన్ నెంబర్ పిన్ ఉంటుంది కదా, నేను చెప్పకుంటే నన్ను కొట్టిండు. ఇన్ఫ్యాక్ట్ సే తన అన్నాడు, నువ్వు కానీ ఫోన్కి పిన్ చెప్పలేవు అనుకో ఇస్తా మా ఫ్రెండ్తో అన్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు క్యాబ్ పెట్టి తను ఇట్లా పనుకొని కార్లో ఆడేమో డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆ రోజు కూడా నన్ను అబద్ధం చెప్పి నన్ను ఇట్లా ట్రాప్ చేసి నేను యూఎస్లో ఉన్నానని. అది ఎందుకు చెప్పారు తెలుసా? అంటే యూఎస్లో ఉన్నా అంటే ఇది నమ్ముతుందని. సో అట్లా నా అడ్రస్ కనుక్కొని నన్ను అక్కడ అబ్యూజ్ చేసి స్టెప్ మీద నన్ను కొట్టి నా దగ్గర ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. హియర్ ఈజ్ క్వశ్చన్ అంటే, నాకు లైఫ్ ఇచ్చేవాడు పబ్లిక్లో ఎందుకు కొడతాడు? ఇట్లాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తారు? మళ్ళీ నేను బయటికి వచ్చాక నేను లక్సెస్ కొన్నాను, నేను మర్సిడీస్ కొన్నాను, జస్ట్ ఫర్ నా అడ్రస్ కనుక్కోవడానికి. ఇలా మాటలు చెప్పి నన్ను ట్రాప్ చేసిండు. లక్సెస్ కొనేవాడు ఆ మణికొండలో ఎందుకు ఉంటాడు? ద థింక్ ఈస్ హియర్. ఇప్పుడు కార్ మ్యాటర్ కాదు ఇక్కడ. అంటే తను నాకు ఇట్లా మిస్యూజ్ చేసి ఇట్లా చెప్పి అయినా ఇది చేస్తుందని. సో నా బ్రాండ్ క్లోత్స్ వేసుకొని నన్ను ట్రాప్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ బయటికి వచ్చాక కూడా నన్ను ట్రాప్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్స్ ఏవి, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు, నువ్వు హాస్టల్లో ఉన్నావా లేకపోతే ఫ్లాట్లో ఉన్నావా? ఇది బిట్వీన్ ఆఫ్టర్ జనవరి తర్వాత ఇది జరిగింది. టిల్ ది 4th March తను నాతో టచ్లో ఉన్నాడు. వన్స్ అయితే కేస్ ఫైల్ అయ్యింది, తన మాటలు లేదు, వాళ్ళ భార్యకు ముందు చేసిండు. అది ఫాల్ కేస్. ఏదో మా ఫ్రెండ్స్ పేరు చెప్పి నా మీద ఎలిగేషన్స్, ఇది వీళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, పాష్గా రెడీ అయ్యి జనాలకి మోసం చేస్తుంది. జస్ట్ నాకు ఐ గోట్ టాటో అండ్ హెయిర్ కలర్ మీన్స్ దే జడ్జ్ అ క్యారెక్టర్. నా క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఇద్దరు. ఇంకా నీతులు చెప్పేది ఆమె, ఇంకా ఆయన ఇద్దరు చేసే ఫ్రాడ్ బిజినెస్కి ఈమె నీతులు చెప్తుంది. ఫ్రాడ్ బిజినెస్ అంటే ఎటువంటి బిజినెస్? ఫ్రాడ్ బిజినెస్ అంటే హీ ఈజ్ ఇంటూ హవాలా బిజినెస్, ఇన్వాల్వ్ హవాలా బిజినెస్. అవి నాకు తెలుసు, అలాంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలా డబ్బు చూపించి మా బ్రదర్కి నేను 3 crores పంపించాను,
నేను మీ అక్క కోసం నేను 3 crores పంపించాను అని అలాంటి విత్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, నాకు ప్రూఫ్తో సహా ఉన్నాయి. అయితే మా బ్రదర్ చెప్పారు, అడుగుతున్నారు నాకు, నా దగ్గర 25 lakhs తీసుకున్నది అని ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవి డబ్బులు చూపించడం, ఇవంతా ఫేక్, ఇదంతా ఫేక్. ఏంటవి? ఇవి డబ్బులు, హవాలా డబ్బులు. అంటే హవాలా అంటే డబ్బులు తీసుకొని సంథింగ్, ఐ హ్యావ్ నో ఐడియా ఎగ్జాక్ట్లీ హవాలా, వాట్ ఈస్ హవాలా బిజినెస్. హీఈస్ ఇంటూ ఇన్వాల్వ్ దట్. ఇలాంటి ఫేకులు డబ్బులు తీసి మీ అక్కకి 3 crores పెట్టాను. పెట్టిన వాట్సాప్ పిక్చర్స్ అవి స్క్రీన్ షాట్సా? స్క్రీన్ షాట్ ఇదిగోండి, తన నితిన్ జీజు అని ఫీడ్ చేసుకున్నారు మా బ్రదర్. ఓకే. వాళ్ళకు కూడా పెట్టిండు, అబద్ధమే. ఇప్పుడు వాళ్ళు ఏంది నమ్ముతున్నారు, ఏమని, అయ్యో ఈ అమ్మాయి ఏమైనా తీసుకున్నదా అని. మళ్ళీ తర్వాత ఇది నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్, ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్, ఇది వచ్చి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్. సో ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత ఏ లెక్క కింద కనాలి, నాకే ప్లాట్ఫామ్ లేదు, ఏ లెక్క కింద కనాలి. ఇదేమో నేను బెంగళూరులో వెళ్ళాము, తిరిగినట్ల పిక్చర్స్ ఇవి. అంటే ఐ షుడ్ బీ లైక్ ఐ యాక్ట్ లైక్ బికమ్ అ మ్యారీడ్ ఉమెన్. ఇది కూడా తనతోనే, ఇవి కూడా తనతోనే పిక్చర్స్ తిరిగింది. ఇది మూవీకి వెళ్ళాము, మా బ్రదర్ ఉన్నాడు, అంటే మా అక్క కొడుకు, తను కూడా వచ్చిండు. ఇవన్నీ నేను ఇలా ఉండేదాన్ని, అంటే డిమాండ్ ఉండేది మాట. ఇదేమో ఎవరిదో ఫేక్ కారు, నేను ఇది కొన్నాను అని తను డీపీ పెట్టుకున్నాడు. అండ్ నాకు ఆ మెసేజ్ కూడా ఉంది, ఏమని, నేను కారు కొన్నాను నా కోసం, నేను ఇప్పుడు మంచి ప్రాస్పెర్ అయ్యాను. ఇంకా నాకు థ్రెట్ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఏమని, నేను లేకుంటే నీకు లైఫ్ లేదు, నువ్వు ప్రాస్పెర్ అవ్వవు, నేను నీకు లెగ్స్ బ్రేక్ చేస్తానని ఇలాంటి మెసేజ్ కూడా ఉన్నాయి, ప్రూఫ్తో సహా ఉన్నాయి నాకు ఎవ్రీథింగ్. ఇదిగోండి నాకు ఇక్కడ పచ్చి బూతులు తిట్టాడు, ఏమని, నేను బయటికి వచ్చేసరికి నువ్వు ఈ లైన్లోనే ఉంటున్నావు, ఐ టర్న్ టుడే బికాజ్ ఐ కేమ్ అవుట్, అన్నీ వదిలించుకొని నేను బయటికి వస్తే ఇవన్నీ ఇది ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, ఎవిడెన్స్ ఉన్నాయి, తను ఏది తిట్టిండు, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా నన్ను వచ్చి కొట్టింది. ఇదిగోండి ఇక్కడ థ్రెట్ ఇస్తున్నాడు తను, నేను నీ లెగ్ బ్రేక్ చేస్తాను వచ్చి, నేను లేకుంటే నీకు లైఫ్ లేదని, నేను నీకు ప్రాస్పెర్ అవ్వని అని. యాజ్ ఫర్ తన అన్నట్లా నాకు వచ్చి నా ఫోన్ చెక్ చేసి అందరికీ ఫోన్ చేసి నా గురించి తప్పుడు, ఇదిగోండి ఇదేమో ఫేక్ రిసిప్ట్, ఫేక్ ట్రాన్సాక్షన్ 1 CR అయినట్ల రిసిప్ట్ నా అకౌంట్లో, తీరా చూస్తే డబ్బులు రాలే. ఇది జస్ట్ నన్ను మిస్గైడ్ చేయడానికి. అంటే ఎలా వస్తుంది ఆ రిపోర్ట్ బయట? యాడ్ చేయడం, అది యాడ్ చేశారా ఏం చేశారో తెలియదు. నేను బ్యాంక్ వాళ్ళకి అడిగితే క్లియరెన్స్ ఇవ్వాలి, రాలేదు, ఏదో థర్డ్ పార్టీ నుంచి నన్ను ప్రాపర్టీ కొనడానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అని రాసిండు, నన్ను పంపిస్తుంది. ఇది ఫేక్. 1 CR నువ్వు దేనికి ఇస్తావు 1 CR ఎందుకు ఇస్తావు? ఇదే వచ్చేసి ఇది తన పేరే ఉంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్ మీద, తనే బిల్ పే చేసాడు, తన ఫోన్ నెంబర్ తన పేరు ఉంది ఇది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు తను పబ్లిక్కి, నాకు తనకేం సంబంధం లేదు అని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్తున్నాడు, నాకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఏమీ ఇది లేదు అని తను స్కెప్ అవ్వడానికి ట్రై చేస్తాను. ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినవన్నీ వాళ్ళ ఆవిడకి తెలుసా? వాళ్ళ ఆవిడకి ముందు నుంచి తెలుసా తెలియదా నాకు తెలియదు, బట్ ఈ చేసే ఫ్రాడ్ బిజినెస్కి, చేసే స్కామ్లకి ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది. చేసేలేమో పూజలు, చెప్పేదేమో నీతిలు, ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది నాకు తెలుసు. ఎందుకు తెలియదు, ఈడ అబద్ధం మాట్లాడతాడా, వెళ్ళి ఏం చేస్తాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆమె ఏమంటుంది, నా లైఫ్ ఆగమైంది, ఆమె కోసం ఇంటికి వస్తలేదు, ఆమె కోసం ఇంట్లో ఎప్పుడు ఉన్నాడు అని, వాడు 1.5 year నాతోనే ఉన్నాడు, ఇప్పుడు ఈ మధ్యలో ఇంటికి వస్తలేదని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిందంట. పోలీసు వాళ్ళని వాడిని అరెస్ట్ చేయకుండా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. అంటే అరెస్ట్ చేసింది అంటే పోలీస్ కేసు పెట్టింది ఎవరు ఫస్ట్? నేను కేసు పెట్టాను సార్. నేను కేసు పెట్టాక ఆ ఎఫ్ఐఆర్ మీద ఉప్పల్లా 2nd February అక్కడ కేసు బుక్ అయింది. కానీ ఉప్పల్ పిఎస్ వాళ్ళు నాకు ఒక్క రోజు ఎంక్వైరీకి పిలవలే, నాకు ఫోన్ చేయలే. నా మీద కేసు ఫైల్ అయ్యాక యాజ్ ఫర్ లా, యాజ్ ఫర్ రూల్ వాళ్ళు కాల్ చేయాలి కదా, దే వోంట్ కాల్ మీ. పిఎస్ ఎవరు, ఉప్పల్ వాళ్ళు. అసలు రిజిస్టర్ అయిందా? రిజిస్టర్ అయిందని నాకు 7th నోటీస్ వచ్చింది, 7th March. అయితే అది దానిలో డేట్ ఏముంది, 2nd February కేసు బుక్ చేయించిండు ఎవరు, వీళ్ళ వైఫ్, నితిన్ వాళ్ళ వైఫ్. మరి ఈడ వచ్చి ఎట్లా కొడతాడు నాకు 3rd March? నీకు కేసు ఆల్రెడీ బుక్ చేయించినావు,
నేను నా మీద చీటింగ్ కేసు బుక్ చేశారు, ఓకే. ఫాల్ అలిగేషన్స్. మళ్ళీ నువ్వు వచ్చి ఎట్లా కొడతావు? చీటింగ్ అంటే ఏం చేసావని? చీటింగ్ నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, డబ్బులు డిమాండ్ చేస్తున్నా అని చీటింగ్ కేసు వేసేసారు. అవన్నీ మీనింగ్లెస్, దానికి ఏం ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ అంటే నా న్యూడ్ ఫోటో బయట బజార్లో పెట్టారు వాళ్ళ ఇద్దరు కలిసి అలా ఆడేది డ్రామా, ఏమీ లేదు. మళ్ళీ ఏంటంటే నన్ను సెకండ్కి కేసు బుక్ అయ్యాక నువ్వు థర్డ్కి వచ్చి ఎట్లా నన్ను కొడతావు? థర్డ్ వరకు స్టిల్ నాతో కాంటాక్ట్లో ఉన్నావు, నేను నీతో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అంటే థర్డ్కి వచ్చి ఎట్లా కొట్టావు నువ్వు? సెకండ్కి కేసు బుక్ అయింది. పిఎస్ వాళ్ళ నాకు పిలవలే, ఉప్పల్ పిఎస్ వాళ్ళ నాకు పిలవలేదు, వాళ్ళు నాకు ఎలాంటి ఎంక్వైరీ లేదు. పోయి సీఏతో మాట్లాడితే అని అంటాడు ఎంక్వైరీ పెట్టాం. ఫర్ వాట్? దేనికి ఎంక్వైరీ పెట్టారు? నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను, ఇది కాదు సార్, ఇది సో అండ్ సో అంటే అక్కడంతా ఏదో గ్యాంగ్ ఉంది, ఏదో గ్యాంగ్ నడిపిస్తారు, ఏదో ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అని వాళ్ళ వైఫ్ పెట్టారు. ఆమెకి నేను ఎప్పుడు కలవలే, ఆమెతో నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడాను అంతే. దట్స్ ఆయన గురించి కంప్లైంట్ చేయడానికి, ఆమె గురించి నాకేమీ తెలియదు. సో నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఫిజికల్గా వాడుకొని, నన్ను పని మనిషిలాగా వాడుకొని, నన్ను అబ్యూజ్ చేసి, నా హోల్ ఫ్యామిలీని అబ్యూజ్ చేసి, ఇప్పుడు ఐ టర్న్ టు బికమ్ స్ట్రీట్. అది నేను రోడ్డు మీద నన్ను తెచ్చి రోడ్డు మీద పెట్టి నా లైఫ్ సగం డ్యామేజ్ చేసి ఇప్పుడు నా మీద ఫాల్ కేసు వేశారు. ఎవరు? వాళ్ళ వైఫ్. ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉప్పల్లో పెట్టిన కేసు, ఉప్పల్లో పెట్టింది కేసు. నన్ను వచ్చి కొట్టినాను, నేను పెట్టిన కేసు ఇక్కడ గచ్చిబౌలిలో. పోలీసులు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్కడ ఎవరిని కలిసారు గచ్చిబౌలిలో మీరు? కేసు ఎవరికి ఇచ్చారు? కేసు మేడం ఏమో మేడం ఎస్ఐ అనుకుంటా, అనిల్ సార్ని కలిశాను. అండ్ పరమేశ్వరి మేడం గారు అని ఉంటారు, తను నా ఇన్వెస్టిగేట్ చేస్తుంది కేసు, తనే వర్క్ చేస్తుంది నా కేసు మీద అంతా. ఆవిడని కలిశాను. శ్రీకాంత్ సార్ని కూడా కలిశాను. అన్నారు మేము పట్టుకొస్తామమ్మా, మా మైండ్లో ఉంది అన్నారు. ఒక 2-3 టైమ్స్ నేను పిఎస్కి వెళ్ళాను. ఆ తర్వాత పిఎస్కి వెళ్ళిన యాజ్ ఫర్ నాకు మ్యాన్ హ్యాండిలింగ్ అబ్యూస్ అయింది. 24 అవర్స్ కాకుండా అట్లీస్ట్ ఇప్పటికే ఒక 18 డేస్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని, కేసు బుక్ అయ్యి. ఇప్పుడు వరకు తనని అరెస్ట్ చేయలే. ఆ డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి, ఇదిగోండి కంప్లైంట్ కాపీ ఉంది ఇక్కడ నా దగ్గర, కంప్లైంట్ కాపీ ఉంది. ఐ గెస్ ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడే ఉంది కంప్లైంట్ కాపీ, ఇక్కడ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఇది ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కాపీ ఉంది. వాళ్ళు తీసుకొస్తా అన్నారు, బట్ తన కంప్లీట్ హిడెన్ ఉన్నాడు. నువ్వు గానా అంటే హిడెన్ ఉన్నాడే మీకు ఎలా తెలుసు? అంటే పోలీసులు చెప్తున్నారు కదా, నంబర్స్లో అన్నీ బంద్ చేసుకొని ఆఫ్ చేసుకొని, వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారు, పోలీసులతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు, నాకు తెలియదు. సో నేను పోలీసులు ఏం చెప్తున్నారు, పట్టుకొచ్చాక మీకు కాల్ చేస్తామన్నారు. అదే ఆన్సర్ పోలీసు వాళ్ళకి. తర్వాత నాకు ఎలాంటి హోప్స్ లేదు. సో ఏ హోప్స్ లేక నేను మీడియాకి వెళ్ళాల్సి వచ్చింది. నేను ప్రెస్ మీటింగ్ పెట్టాను, ఎందుకంటే పోలీసుల కనీసం నాకు మీడియా వాళ్ళ అయినా, లేకపోతే మన ఆనరబుల్ సీఎం గారు అయినా, లేకపోతే కమిషనర్ సైబర్ సార్ వాళ్ళే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారేమో ఈ కేసులో అని, ఏదైనా సపోర్ట్ చేస్తారని నాకు మీడియాకి వెళ్ళాల్సి వచ్చింది సార్. ఓకే. నేను మీడియాకి వెళ్ళాను. మీడియాకి వెళ్ళాక పోలీసుల నుంచి నాకు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. నేను కోరుకుంటున్నాను ఏంటంటే అట్లీస్ట్ అరెస్ట్ చేయాలి, ఏదైనా చర్యలు తీసుకోవాలి చట్ట ప్రకారం. ఇదేనా రూల్స్ రెగ్యులేషన్ యాజ్ ఫర్ లా? ఇది కాదు కదా. సో ఆడపిల్లలకి ఇట్లా అవుతే మోసపోయాను. ఆఫ్ కోర్స్ నన్ను చీట్ అయింది. అవన్నీ వదులుకొని నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చాక నన్ను వచ్చి పబ్లిక్లో తన అబ్యూస్ చేసిండు, హరాస్ చేసిండు. సో ఇది నా కన్సర్న్ అనేది. పోలీసు వాళ్ళకి ఎప్పటికే కాన్సెప్ట్ లేదు వాడిని అరెస్ట్ చేయాలని. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నువ్వు నీ వైఫ్తోనే కేసు పెట్టించావు, ఓకే, ఏదో నేను అంత డబ్బులు తీసుకున్నా, 36 lakhs రూపీస్ తీసుకున్నా అని కేసు పెట్టించినావు. 36 lakhs రూపీస్ దాన్ని ఎవిడెన్స్ కావాలి. ఎట్ టైం తీసుకున్నట్లా లేకపోతే స్టార్టింగ్ రిలేషన్షిప్లో అంట ఇది కంప్లైంట్. ఇక్కడ ఆవిడ ఇది చేసింది ఉప్పల్ పిఎస్లా, ఇది ఎఫ్ఐఆర్. స్టార్టింగ్ నేను వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి 36 lakhs తీసుకున్నానంటే అది ఏ లెక్క ప్రకారం తీసుకున్నా, దేనికి యూజ్ చేసిన, వాట్ ఈస్ ద ఫార్మ్, వాట్ ఈస్ ద బిజినెస్, ఫర్ వాట్ పర్పస్ ఆర్ యూ గివింగ్ మీ 36 lakhs రూపీస్? ఎవరు అలిగేషన్స్ అవి? వాళ్ళ వైఫ్ది. ఏమీ తెలియదు, వాడు బయట ఏం చేస్తున్నాడో తెలియదు. ఈమె ఇప్పుడు వచ్చి 1.5 year పనుకున్నది ఆమె ఇప్పుడు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? దేనికి ఇచ్చావు నువ్వు 36 lakhs రూపీస్? అంటే ఈవెంట్లో కలిస్తే నువ్వు 36 lakhs రూపీస్ ఇస్తావా? నేనేమైనా పెద్ద హీరోయినా? దేనికి ఇన్వెస్ట్ చేసావు నువ్వు 36 lakhs రూపీస్? 36 lakhs రూపీస్ నాకు ఇచ్చారు.
నేను దానికోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని ఆవిడ కంప్లైంట్ రాసింది. ఎవరు? వాళ్ళ వైఫ్. ఇప్పుడు 36 lakhs పెట్టి గోల్డ్ కానీ లేకపోతే ఏమైనా తీసుకున్నారా మీరు మరి? ఏమి ఆమె చెప్తున్న ప్రకారం ఆమె చెప్తుంది, చాలా చెప్పింది. ఆమె ఏదో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ తీసుకున్నానంట నేను, ఆడికి బ్లాక్మెయిల్ చేశానంట, ఆడికి డ్రగ్స్ ఇచ్చానంట నేను, ఆడు పనుకున్నాడంట, మరి ఆడి చిన్న ఆడికి ఏం తెలియదు చేసే రోజు మార్కెట్లో ఫ్రాడ్ చేయడమే. అంటే ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకెళ్తే ఇంటికి అది ఓకే అంట ఆవిడకి. కానీ నా లైఫ్ ఎట్లా అయినా ప్రాబ్లం లేదు, కానీ ఆమె గురించే ఏడుస్తుంది. అది నేను ఫోన్ చేసి చెప్పా ఆమెకి, ఏమని, నాతో అఫేర్ ఉంది. అప్పుడు వరకు ఆమెకు తెలియదు ఈయన మేనేజ్ చేస్తున్నాడు, ఏమో నాకు తెలియదు. సో నీకు 40 years తర్వాత బయటికి రావాల్సిన అవసరం ఏముంది? సరే, ఐ టర్న్ టు ద బికమ్ నౌ, నువ్వు నాతో ఎందుకున్నావు? ఇప్పుడు నా క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నారు, నేను అట్లాంటి దాన్ని అని నువ్వు నాతో ఎందుకున్నావు? 1.5 year నువ్వు ఎట్లా గడిచినావు నాతోనే? నా క్వశ్చన్ ఇది. నా దగ్గర అన్నీ తీసుకొని నా టైం వేస్ట్ చేసుకొని నన్ను బ్లేమ్ చేసి అంత రిలేషన్షిప్లో అంతా నా రిలేటివ్స్లో కూడా చెప్పారు ఇది నా క్యారెక్టర్ మీద ఫుల్టా నా మీద కేసు పెట్టేసి తర్వాత ఏంది, ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకొని అవన్నీ వద్దు అని నేను బయటికి వచ్చాక నువ్వు నన్ను కొట్టావు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆడ కొట్టిన విషయం కూడా తెలియదు ఆమెకి. అంటే చివరికి ఏం కావాలనుకుంటున్నారు మీకు? జస్టిస్ ఎలా కావాలి? న్యాయం జస్టిస్ ఎలా కావాలంటే పనిష్ చేయాలి, అడగాలి, నా లైఫ్ ఏంది చెప్పాలి. తనే ఇక ఫైనల్ కాల్ చెప్పాలి, నా లైఫ్ ఏంది అనేది చెప్పాలి కదా. ఇప్పుడు నేను కంప్లీట్ జీరో రోడ్ మీద ఉన్నాను. నాదే నేను ప్లాన్ చేసుకొని వెళ్ళిపోదామని నేను పాస్పోర్ట్ అప్లై చేసుకొని పాస్పోర్ట్ కూడా కాల్చిండు వాడు, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దా ఇదని. పాస్పోర్ట్ కాల్చి వేశారా? కాల్చిండు, గొడవల కాల్చిండు. అంటే ఒకరు బాగా పడితే వాళ్ళు చూసుకోలేరు అనమాట, వాళ్ళు బాగా పడితే చూసుకోలేరు. సో నేను ఇంకా ఎవరితోనో పోతాను, లేకపోతే ఎవరైనా మంచివారు దొరుకుతాడు, ఏదో అలాంటి ఆలోచన నుండి నా పాస్పోర్ట్ కాల్చారు. రీసెంట్గా నాకు పాస్పోర్ట్ వచ్చింది. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఐ హ్యావ్ నో బ్యాకప్ ప్లాన్. సో నాకు నేనైతే కంప్లీట్ ఇప్పుడు రోడ్ మీద ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చూసే నేను హాస్టల్లో ఉన్నాను. నాతోనే ఇప్పుడు ఫ్లాట్ తీసుకొని ఉండడానికి కూడా నాకు ఎలాంటి బ్యాకప్ ప్లాన్స్ లేవు. ఎవరు ఎందుకు చేస్తారు? నువ్వు రిలేషన్షిప్లో ఉండి నా కోసం ఏమీ చేయలేవు. నాకు ఎలాంటి మేజర్ డబ్బులు రిసీవ్ రాలేదు, నాకు ఏం కాలేదు. రెంట్లు కట్టి తిండి పెడితే సో కాల్ రిలేషన్షిప్ అంట. సో నాకేం కావాలంటే ఆడు వచ్చి చెప్పాలా ఫైనల్ కాల్ ఏందనేది. ఓకే, మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారు ఇదంతా విన్న తర్వాత, తెలిసిన తర్వాత? తెలుసా వాళ్ళకి లాస్ట్ చాప్టర్ ఏంటో? తెలుసా వాళ్ళకి? తెలుసు, ఇలా గొడవలు అవుతున్నాయని తెలుసు. మా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. సమ్మో నువ్వు ఎందుకున్నావు అన్నారు. సో నేను అన్నాను, నేను యూఎస్ వెళ్ళాలి. హీ మేడ్ మీ ప్రామిస్ దట్ ఈస్ టేకింగ్ మీ అలాంగ్ విత్ యూఎస్. అలాంటి ప్రామిస్ చేసింది కాబట్టి నేను ఉన్నాను అని చెప్పాను. చెప్తే ఆ తర్వాత వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ లేరు ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు. దే ఆర్ జస్ట్ విలేజ్ పీపుల్, దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్. సో వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు. సో బేసికలీ యు ఆర్ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర, బట్ ఐ వర్క్ ఇన్ బెంగళూరు. నేను అక్కడే ఉన్నాను. అంటే మా అత్త ఉంటారు కాబట్టి నేను బెంగళూరులో కొన్ని రోజులు ఉన్నాను. బిఫోర్ ది ఏజ్ ఆఫ్ ద 15-16 years నేను బయటనే ఉన్నాను. సో మా పేరెంట్స్ దగ్గర కూడా ఎక్కువ లేను నేను. సో పెద్దగా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవ్వరు. సో దానికి ఏమంటారు, ఇప్పుడు నాకు అలా చెప్పేసరికి మేబీ ఈజ్ టేకింగ్ అ గ్రాంటెడ్, నేను ఒక్కదానే ఉంటున్నాను, నేను ఏదో యాడ్ అవుతుందని లైఫ్లో తనతో ఉన్నాను. బట్ తన ఇప్పుడు గ్రాంటెడ్ తీసుకోవడాలు, లేకపోతే దీనికి ఎవరు గతి లేదు, అడిగేటర్ లేరు, మేబీ ఆ వేళ వెళ్ళిండు. సమ్ టైమ్ హీ ట్రీట్ లైక్ నథింగ్. నేను ఏమీ లేదన్నట్లా ట్రీట్ చేసేది. నోరు ఉందా అని ఎట్లా పడితే అట్లా పడేసుకోవద్దు కదా. తను నాకు పచ్చి బూతులు తిట్టాడు, ఏ రీజన్ లేకుండా. ఏంది, నువ్వు అట్లాంటి చూడకుండా, ఏ ప్రూఫ్ లేకుండా, విదౌట్ ప్రూఫ్. మళ్ళా 3rd Marchకి కూడా వచ్చి నా ఫోన్ గుంజుకొని నన్ను ఫోర్స్ చేసి, ఫోన్ చెక్ చేసావు, ఫోన్ చెక్ చేస్తే నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ మై జాబ్, రైట్? నేను ఏదో పని చేసుకోవాలి కదా సార్. బయటికి వచ్చాక నేను నీ మీద ఎందుకు డిపెండ్ ఉండాలి? సో నేను ప్లాన్ చేసుకుంటే వాళ్ళతో హలో హాయ్ ఎందుకు అంటున్నావు, వీళ్ళకి ఎందుకు ఫోటో పంపిస్తున్నావు? సో అక్కడ మ్యారేజ్ ఉండే, నాకు ఈవెంట్కి వెళ్ళాల్సి ఉండే. సో ఆ మ్యారేజ్కి వెళ్ళాలన్నా వచ్చి ఫోన్ ఎగిరికొట్టిండు. అయితే నేను వెళ్ళలేకపోయినా అక్కడ కూడా. ఎప్పుడు ఇవన్నీ జరిగింది? ఇప్పుడు 3rd Marchకి. సో నన్ను ఎట్టి చూసి నన్ను డ్యామేజ్ చేయాలి, నా కాంటాక్ట్ డ్యామేజ్ చేయాలి, ఇది నా కాళ్ళ కింద పడి ఉండాలి అని తన కాన్సెప్ట్. ఓకే, అంటే లైఫ్ థ్రెట్ అనుకుంటున్నావు మరి అక్కడ నుంచి? సో థ్రెట్ అయితే ఉన్నాయి సార్, నాకు ఎలాగే చాలా థ్రెట్ ఉండే. నీ లెగ్స్ బ్రేక్ చేస్తా. లైఫ్ థ్రెట్ కదా, లెగ్స్ థ్రెట్ కాదు. లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి వాళ్ళతో. ఎందుకు నన్ను చాలా బ్లాక్మెయిల్ చేశారు, ఫేక్ డేట్ డ్రామా. ఆ తర్వాత నీ లైఫ్ ఎట్లా చూస్తావు, ఎట్లా బతుకుతావు చూస్తా, నీకు నాశనం చేస్తా, లేకపోతే నీకు చంపేస్తా, లేకపోతే నీ న్యూడ్ పిక్చర్ బయట పెడతాను. అబ్బాయి చాలా సరి అనేవాడు నాకు.
ఉన్నప్పుడు నన్ను కొట్టడానికి కానీ చాలాసారి చేయి ఎత్తడాలు కూడా అయింది. నువ్వు వితౌట్ మ్యారేజ్ నువ్వు ఎట్లా చేయి ఎత్తావు, జస్ట్ నా తప్పు అయిపోయింది ఏంది నీతో ఉండడం, అదే తప్పు అయిపోయింది కదా. లైఫ్ థాట్స్ ఉన్నాయి, ఇప్పటికే నాకు ఏ ప్రొటెక్షన్ లేదు, ఇప్పుడు కూడా నాకు ఏదైనా అవ్వచ్చు, ఎవరు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తారు. సో ఇదన్నమాట. చాలాసార్లు నన్ను అబ్యూజ్, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడాలు, వాళ్ళ వైఫ్ ఏమో నా కోసం సూసైడ్ చేసుకుంటానని లాస్ట్ నవంబర్లో 2024 నవంబర్లో ఆమె చచ్చిపోతా అని ఎక్కడికో వెళ్ళిందంట, మిస్సింగ్ కంప్లైంట్ అయిందంట. నాకు తెలియదు, నాకే ప్రూఫ్ కూడా లేవు దాన్ని, నేను దాని గురించి మాట్లాడలేను. ఎందుకంటే చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు స్ట్రైట్ అవే. సో వాడు వచ్చి నన్ను టార్చర్ చేయడానికి స్టార్ట్ చేసి, నేనని నీ వల్ల నా పిల్లం చచ్చిపోతే ఏం చేయాలని నన్ను ఒక టార్చర్ ఉండేది 4-5 months. సో అందువల్ల నాకు ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చింది. నేను బంజారాల్స్ ఫ్లాట్ ఖాళీ చేసుకొని నేను ఇప్పుడు కొండాపూర్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ కూడా వచ్చి తను నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు, నాకు ప్రాస్పర్ అవ్వకుండా చేస్తున్నాడు. అది సో నాకు కావాల్సింది ఏంటంటే నేను మీడియాకి వెళ్ళాను, బికాస్ పోలీసులు నాకు ఎలాంటి సహకారం చేయలేదు, పోలీసులు నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేరు. బేసిక్గా ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి, ఐ డూ అండర్స్టాండ్. సో నాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు. నాకు ఇప్పుడు ఏం కావాలంటే పనిష్ చేయాలి, తన మీద ఎంక్వైరీ కూర్చోబెట్టాలి, తనని అడగాలి. హిడెన్గా ఉన్నాడు, కంప్లీట్ హిడెన్గా ఉన్నాడు, వాడు రావాలి. ఎఫ్ఐఆర్ బుక్ అయి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ పనిచేస్తున్నాయా అతనివి ఫోన్ నెంబర్ పనిచేస్తలేదు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నంబర్స్లు ఉన్నాయి. సో నాకు తెలిసి అయితే 3 నంబర్స్ ఉన్నాయి సార్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నాకు తెలియదు. సో వాళ్ళ వైఫ్ నెంబర్ కూడా చేంజ్ చేశారు నా కేసు ఫైల్ అవ్వగానే, ఆ నెంబర్ కూడా చేంజ్ చేసారు. నువ్వు కానీ నిజంగా జునూన్ ఉంటే నంబర్లు చేంజ్ చేసుకొని హిడెన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాకు ఆయనకి ఏం సంబంధం లేదని తను ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే. సో నా లైఫ్ అయితే ఎట్లాగే నాశనం అయిపోయింది. సో ఫైనల్లీ వాట్ యు వాంటెడ్? నాకు జస్టిస్ కావాలి కదా సార్, నాకు జస్టిస్ కావాలి. అన్ని పనిష్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అడగాలి ఏందనేది. ఇన్ఫ్యాక్ట్ ఇది మన గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోరు, ఇలాంటి వాళ్ళని షూటే చేయాలి. ఎందుకంటే నన్ను మోసం చేశాక మళ్ళీ ఏ అమ్మాయిని మోసం చేయరని ఏం నమ్మకం ఉంది? అంటే అడిగిందే మనకి అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. మరి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా మెసేజ్ చెప్తే ఆయన వినే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మెసేజ్ చెప్పండి ఆయన కూడా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పాను సార్, నిన్న కూడా చెప్పాను, మన ఓనరబుల్ సీఎం గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాను, ఏదైనా దాని మీద ఈ విషయంలో నాకు హెల్ప్ చేయాలి, ఈ విషయంలో ఏదైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పాను. బట్ ఇలాంటి ఎన్నో కేసెస్ ఉంటాయి. నేను ఏంటంటే కోరుకుంటున్నానంటే, నాకు యాజ్ ఫర్ ఇంపార్టెంట్ బికామ్ ఐఎమ్ బీయింగ్ అ సింగిల్ లేడీ, సో నేను మన సీఎం గారికి కోరుకుంటున్నాను దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని. ఇంకా ఈ నేను ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నానో తను నాకు చెప్పిండు ఏమని, నాకు సీఎం గారు తెలుసు, సీఎం గారితో నేను పనిచేశాను, నాకు ఇలా పెద్ద పెద్ద పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పిండు. ఇది సార్. అది మీరు నిజమని నమ్ముతున్నారా? నిజమని నమ్మాను. చెప్పిండు, ఫోటోలు కూడా చూపించారు, సీఎం గారు వాళ్ళ డాటర్ మ్యారేజ్లో ఫోటోలు కూడా చూపించారు, తను ఉన్నాడు. సో నేను నమ్మాను, ఏదైతే చెప్పానో నమ్మాను. ఎందుకంటే నేను జునూన్ ఉన్నాను, లాయల్ ఉన్నాను కాబట్టి నేను నమ్మాను. సో ఈ మధ్యలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను ఈ పాస్ట్ గురించి చెప్పలేవు అని చాలాసారి గొడవలు అయ్యేది. బీయింగ్ నువ్వు ఏదైనా గ్రాంటెడ్ తీసుకుంటావు అంటే కొన్ని విషయాలు చెప్పలే, అన్నెసెసరీ, ఎందుకు చెప్పాలని చెప్పలే, దానికోసం కూడా గొడవలు అయినాయి. అంటే తన మెంటాలిటీ ఏంటంటే, ఒక అమ్మాయి అంటే చీప్గా చూడడాలు, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా. అంటే ఈ 1.5 year మీకు నచ్చే కదా రిలేషన్లో ఉంది అతనికి? నచ్చే రిలేషన్షిప్లో ఉన్నాను నేను, నచ్చే రిలేషన్షిప్లో ఉన్నాను, అది జస్ట్ టైం పాస్ చేయడానికి, అది నాకు తెలియదు. బికాజ్ నేను రిలేషన్ మొదట్లో దేవుడుగా ఉన్న మీ నితిన్ ఇప్పటికల్లా ఎందుకు దయ్యంగా మారాడు? మరి దయ్యంగా మారాడంటే తర్వాత నాకు తెలిసిపోయింది ఆ కలర్ ఆఫ్ యాటిట్యూడ్, కలర్ ఆఫ్ బిహేవియర్. నేను ఎప్పుడు చెప్పలేదు తన దేవుడు అని. యాజ్ ఫర్ హీఈస్ వెరీ నైస్ గాయ్, తను నాకు ఏదైతే ప్రామిస్ చేసిండో సో నేను అది నమ్మాను. తను నిలబడలేకపోయినా మళ్ళీ నా దారి ఏందో నన్ను వదలాలి కదా, నన్ను చెప్పాలి కదా. నీతో ఆప్షన్, నేను ఆప్షనే, నన్ను ఆప్షన్గా నువ్వు వాడుకున్నావు అయిపోయింది. నువ్వు ఎప్పటికే దేవుడు లేవు. ఎందుకంటే ఆ బయట 40 years తర్వాతనే ఇంకా ఒక అమ్మాయి పెట్టుకోవాల్సి వచ్చిందంటే నువ్వు ఏందో,
నువ్వు బిజినెస్ చేస్తావో లేకపోతే అమ్మాయి పిచ్చా ఏందో నాకు తెలియదు. ఐ డెంట్ సే దట్ హీఈస్ దేవుడా సంథింగ్ అని నేను ఎప్పటికీ చెప్పలే. సో ఇప్పుడు తర్వాత నాకు తన బిహేవియర్ తెలిసింది. ఏమని ఆడపిల్లలకి ఇట్లా అబ్యూస్ చేయడం, గలీజ్గా మాట్లాడాలు, లేకపోతే ఇట్లా పద్ధతిగా బట్టలు వేసుకొని పద్ధతిగా ఉండాలి. అదైతే నీ పెళ్ళాం చెప్పుకో, ఇక్కడ ఎందుకు చెప్తావు, నాకు ఎందుకు చెప్తావు, నాకు నువ్వు ఏమైనా ఆఫీషియల్ మ్యారేజ్ చేసుకున్నావా? అయినా నన్ను కొట్టడాలు జరిగింది, నన్ను తిట్టడాలు జరిగింది, నా ఫ్రెండ్స్ని అందరినీ తిట్టడాలు కొట్టడాలు, ఇవన్నీ నా క్యారెక్టర్ మీద అన్నీ నేను సహిస్తున్నా. ఎందుకంటే ఆడ దేవుడు ఆడ మీద రెస్పెక్ట్ కాదు. నేను ఉండి తప్పు చేశానా, యూఎస్ వెళ్ళాలా అని ఆశ చూపించి నన్ను కాదంటే, ఇంతకుముందు నేను చెప్పిన రిలేషన్లో ఉన్నప్పుడే చెప్పిన స్టార్టింగ్లో, నీతో కాదు, నీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే నువ్వు నాకు చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటే ఏంది వేరే పని చేసుకుందామని, వేరే కథలు చేద్దామని హీ యూస్ టు యూజ్ అ బ్యాడ్ లాంగ్వేజెస్, ఫిల్తీ లాంగ్వేజెస్. నీకేమైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా, ఇంకా ఎవరికైనా చూసుకోవాలా అని నన్ను ఇట్లాంటి మాటలలో బ్లాక్మెయిల్ చేసి, బికాజ్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాను. సో నేను ఫస్ట్ అడిగాను, నీ లైఫ్లో నా రోల్ ఏంటంటే, నేను నా భార్యని కన్విన్స్ చేసి నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చెప్తాను అన్నాను. ఐ సెడ్ ఠీకే అన్నాను. నేను అన్నాను, నమ్మాను. తర్వాత పరిస్థితులు అలా మారినాయి. తను ఏం చెప్పలేదు. ఆ తర్వాత నాకు బిజినెస్ లేదు, హీఈస్ గివింగ్ అ ఫాల్స్ రీజన్స్, నాకు బిజినెస్ చేయనీయలే, గొడవలలో నిన్ను కన్విన్స్ చేయడానికి. బిజినెస్ చేసేవాడు ఎలాగే బిజినెస్ చేస్తాడు. బీయింగ్ అ బిజినెస్ గాయ్, నువ్వు ఎలాగే బిజినెస్ చేస్తావు. ఇప్పుడు ఆడపిల్లలకి బ్లేమ్ చేయడాలు, నీ వల్ల నేను బిజినెస్ చేయలేకపోయినా, అందుకే డబ్బులు వస్తలేదు. సరే, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు 10 lakh rupees, అది నీకు ఇవ్వాలని ఎప్పటికే నియట్లేదు. ఇఫ్ యూ గివింగ్ మీ 50,000 rupees ఫర్ ఎ హౌస్ హోల్డ్, I can pay the rent, I can order the grocery, I can go to the salon, అది నేను ఖర్చు చూసుకుంటా. సో దానికి మీరు ఏమనుకుంటారు, దానికి ఏమైనా మేజర్ నా కోసం సెక్యూరిటీ అమౌంట్ అనుకుంటారా? అంటే నేను మీకు అడుగుతున్నా, సెక్యూరిటీ అమౌంట్ అడుగుతారా? ఎస్, అంటే జస్ట్ ఎగ్జాంపుల్. సో తను ఏమంటారు, నేను 50,000 ఇవ్వలేదా అంటే, నేను 50,000 కోసం నీ కాళ్ళ కింద పడి ఉండాలా, ఎందుకు పడి ఉండాలా? ఐ యూస్ టు ఫైట్. సో తన ఏంది వేరే రకంగా చూస్తా, ఓకే ఇప్పుడు నీకు పార్టీ చేయాలి, ఐ డోంట్ డ్రింక్, నాకు ఎలాంటి అలవాట్స్ లేవు, ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్ ఐ స్మోక్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. తనకి అన్నీ తెలిసి కూడా నా క్యారెక్టర్ మీద ఇట్లా మాట్లాడాలు, నాకు చాలా రాంగ్గా ట్రీట్ చేసిండు తను. వర్త్లెస్గా ట్రీట్ చేసి, నేను అది కొన్ని రోజు టైం ఉందని, సరే జరిగిందని నేను చెప్పకుండా ఫ్లాట్ ఖాళీ చేసుకొని నేను బయటికి వచ్చాక మళ్ళీ నా మీద ఫోకస్ చేసి, మళ్ళీ నన్ను ప్రామిస్ చేసి, ఏమని అయింది సరే వై డోంట్ యూ మీట్ మీ అని 17 జనవరికి కలిసాం. వి బోత్ ఆర్ చెక్ ఇన్ లెమన్ ట్రీ హోటల్. వీ స్టేడ్ దేర్. అంటే నేను ఇక్కడ నుంచి ఖాళీ చేసుకొని బెంగళూరుకి వెళ్ళాను. దేనికి, నాకేమైనా జాబు, అక్కడ ఏమైనా సోర్సు నేను ప్లాన్ చేసుకోవడానికి, ఎందుకంటే ఈ టార్చర్ తట్టుకోలేక. సో అక్కడ నేను వెళ్ళాను. అక్కడ నుంచి నేను వచ్చి 17 జనవరిలో మేము హోటల్లో చెక్ ఇన్ అయినా. ఆ విషయం వాళ్ళ భార్యకు తెలియదు. హోటల్లో చెక్ ఇన్ అయ్యాక అప్పుడు తను ఏమన్నాడంటే, వై డోంట్ వీ వర్క్ ఆన్ అవర్ రిలేషన్షిప్, మళ్ళీ ఫ్లాట్ తీసుకొని నా దగ్గర అవి వాయిస్ రికార్డ్ ఉన్నాయి, నేను ఫ్లాట్ తీస్తాను, అందరి దగ్గర ఎందుకు వెళ్ళడం, నేనే ఫ్లాట్ తీస్తాను కదా ఉండు అని ఫ్లాట్ కూడా చూసడం జరిగింది. బట్ నాకు నమ్మకం లేదు. అంటే నేను ఆ స్టేట్మెంట్ చేస్తున్నా, ఏనని, నా లైఫ్ నేను నీ చేతిలో ఎందుకు పెట్టాలి, నాకేం అవసరం, నా లైఫ్ అంతా కొత్తిమీర కట్ట కాదు. సో ఈ యూస్ టు సే, మరి ఏం చేయాలనుకుంటున్నావు, నా లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసినావు, నా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేసినావు, తను నాకు బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒకవేళ ఇప్పుడు అతని ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది కాబట్టి అతను కంటిన్యూ అవ్వలేవా? అంతే నేను ఎందుకు అవ్వాలి, నాకేంది అక్కడ ప్లాట్ఫామ్ ఏంది, నాకు దేనికి కంటిన్యూ, జస్ట్ ఫర్ పేయింగ్ అ రెంట్ ఆర్ జస్ట్ ఫర్ బయింగ్ అ గ్రాసరీ, దానికా నన్ను చూసుకోలేనా? అవసరం లేదు నాకు అలాంటి. సో మోర్ దాన్ దెమ్ వాట్ యు వాంటెడ్ యాక్చువల్లీ? I wanted not a simple thing, it's very hard. ఈవెన్ దో ఆడిని తీసుకొచ్చి ఆడికి అరెస్ట్ చేయాలి, వాడికి ఏదో శిక్ష ఇచ్చాలి, వాడికి ఏదో అడగాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఎవరు చేయాలి? పోలీసులు చేయాలి. నాకేం కావాలి? జస్టిస్ కావాలి. జస్టిస్ మీన్స్ నాట్ జస్ట్ ఫర్ అరెస్ట్ చేయడం, వదలడం కాదు. ఎందుకు చేయాలి? నన్ను ఎందుకు చీట్ చేయాల్సిన అవసరం ఏముంది? నీతో కాదు కదా, నీ దగ్గర డబ్బులు లేదు, లేకపోతే నువ్వు సిచ్యువేషన్లో లేవు అంటే నేను అప్పుడే చెప్పాలి కదా. నన్ను ప్రామిస్ ఇచ్చి నన్ను హోప్స్ ఎందుకు ఇచ్చావు? సో తనకి ఇది చేయాలి సార్, తనకి శిక్ష పడాలి, లేకపోతే తనకి పనిష్ చేయాలి, లేకపోతే అడగాలి. ఫైనల్గా తను నాతో ఉండి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు.
నాది నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నేను బయటికి వచ్చినానంటే నా క్యారెక్టర్ మీద మాట్లాడిండు. ఆయన నన్ను ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ నాతో మాట్లాడతలేరు. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ నాకు. నా ఇజ్జత్ మొత్తం ఖరాబ్ చేసిండాడు. దేనికోసం? నా దగ్గరే డబ్బులు తీసుకొని మా వాళ్ళకి చెప్పిండు ఏమని, నేను లక్షలు తీసుకున్నానని. మరి ఆ డబ్బులన్నీ ఏం చేసావు? వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే ఏం తీసుకోలేదు కదా. ఆడ జూబ్లీహిల్స్‌లో ఒక విల్లా కొన్నాను. Hmm. ఒక బెంజ్ Is that real? ఎస్ 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 నన్ను అంత డబ్బు ఇచ్చేవాడు. ఆ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. జిమ్ దగ్గర వచ్చి ఇలా ఫోన్ ఎరగొట్టడు, ఫోన్ బ్రేక్ చేయడాలు, నా దగ్గర చిన్న ఇయర్ రింగ్స్ ఉండే అది తీసుకోవడాలు, ఇలాంటి చిల్లర పనులు చేస్తారా? రైట్. ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. అందుకే నేను మీడియా ముంగుతున్నాను. అందుకే నేను మీ టీవీకి వచ్చాను, మీ ప్రోగ్రామ్కి వచ్చాను. బికాస్ మీకున్న గౌరవంతో యాజ్ పర్ నేను మీకు మాట ఇచ్చాను, అంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతానంటే డబ్బులు నేను తీసుకోలేదు. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఈజీ మనీ వద్దు కూడా. సో ఏంటంటే నా నుంచి వెళ్ళిపోయాక నువ్వు ఏం చేస్తావు? వేరే బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటావా, లేకపోతే వేరే లైఫ్ నాశనం చేస్తావా? ఇలా మాట్లాడేవాడు. జస్ట్ టాకింగ్ దెర్ ఈస్ నో బిహైండ్ యాక్షన్. నువ్వు మాట్లాడతావు అంటే దానికి వెనక ఒక యాక్షన్ ఉండాలి. సో నాకు నమ్మకం లేదు, నేను బయటికి వచ్చేసిన. లెట్ మీ లీవ్ మై లైఫ్. అయినా నువ్వు ఇన్స్టాగ్రామ్లో నాకు స్టాకింగ్ చేయడము, ఇన్స్టాగ్రామ్ నేను ఎవరిని ఫాలో చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను నీకెందుకు? నేను బయటికి వచ్చాక నేను ఏదైనా చేస్తుందా? దాట్స్ మై లైఫ్. నేను నీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయలేకపోయినావు, దానికి నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావు. ఏమని? నువ్వు ఎప్పుడు గొడవలు పెట్టుకుని నన్ను మిస్గైడ్ చేసి నన్ను మ్యానిపులేట్ చేసుకొని నన్ను చేయనీయలే. పని చేసేవాడు ఎట్లాగే పని చేస్తాడు, బిజినెస్ చేసేవాడు ఎట్లాగే బిజినెస్ చేస్తాడు. సో ఫైనల్గా నేనే బ్లేమ్ అవుతున్నాను. ప్రతి ఒక్క రీజన్ వల్ల నన్ను బ్లేమ్ చేస్తున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ సే నేను అనాల్సిన డైలాగు తను ఏమన్నాడంటే నన్ను ఎందుకు యూజ్ చేసుకున్నావు, అది నేను అనాలి. యాజ్ ఫర్ బీయింగ్ అ ఉమన్ ఐ షుడ్ మేక్ దాట్ స్టేట్మెంట్. బట్ తను ఏమన్నాడు? హీ మేడ్ దట్ స్టేట్మెంట్ సో మెనీ టైమ్స్. ఏంది నన్ను యూజ్ చేసుకున్నావు. అలాంటి నేచర్ నాకేంటంటే పనిష్ చేయాలి అని ఆడ నేచర్ ఏందనేది జనాలకి తెలియాలి. రైట్. అది. Okay, thanks for being with me, and you can have the justice what you need actually. Yes. థ్యాంక్ యూ మచ్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి యువతి తనను మోసం చేశారంటూ లక్షలాది రూపాయలు తనకే తన దగ్గర నుంచి తీసుకొని తనకే ఉల్టా మళ్ళీ ఈ విధంగా తీసుకున్నారంటూ కూడా సదరు నిందితుడు ఆరోపణలు చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ కేసు పెట్టినప్పుడు కూడా ఎటువంటి ఫలితం రాలేదు, ఎటువంటి యాక్షన్ కూడా రాలేదంటూ కూడా తను మాట్లాడిన పరిస్థితి. మరి ఇటువంటి ఈ కేసు మరి ఏ విధంగా మలుపులు తిరుగుతుంది, మరి సదరు యువతి ఆంధ్రప్రభ టీవీని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.